హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, గతించిన సంవత్సరం అంతా ఎలా బ్రతకమన్నది కదా, కొత్త సంవత్సరంలో మీ జీవితాల్లో మీ ఫ్యామిలీలో మార్పులు వచ్చి అందరూ సంతోషంగా బ్రతకాలి. నేను అనేది ఏంటంటే ఒకే మాట, క్యాలెండర్లో డేట్ మారచ్చు, మంత్ మారచ్చు, ఇయర్ మారచ్చు. అది మామూలే, రోజులు అయిపోతే అది ఎట్లాగైనా మారుతుంది. ఆ వాటితో పాటు మన జీవితాల్లో కూడా మార్పు రావాలి. మన జీవితాల్లో మన ఫ్యామిలీలో అన్ని మార్పులు రావాలి. అప్పుడే మనకు నూతన సంవత్సరం వచ్చినట్టు. మన జీవితాల్లో మార్పు వచ్చినప్పుడే మనకు కొత్త సంవత్సరం. సంవత్సరం మారినంత మాత్రం మన సమస్యలు మారిపోవు కదా. సంవత్సరాలు మారినప్పుడు కదా మనం చేసుకోవాల్సిన సంబరాలు. 31st నైట్ అంతా తాగేసి 1వ తారీఖున బుద్ధిమంతుడిలాగా ఉండిపోతే దేవుడు ము 365 రోజులు చూస్తాడు. వాటి వల్ల నువ్వు 1వ తారీఖున బుద్ధిమంతుడిలాగా మారిపోయిన చూడడు కదా. మన జీవితాల్లో మనకు మార్పు రావాలి. అప్పుడే మనకు కొత్త సంవత్సరం. సంవత్సరాలు మారినప్పుడు కదా మనం చేసుకోవాల్సిన సంబరాలు. మన సమస్యలు తీరినప్పుడు చేసుకోవాలి. మన జీవితాల్లో మార్పు వచ్చినప్పుడు మనం చేసుకోవాలి సంబరాలు. అంతేగాని కొత్త సంవత్సరం డేటు, టైము మారినంత మాత్రాన మనం చేసుకోవసరంలే. ఎందుకంటే